నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి నారా లోకేష్ 88% ఉత్తీర్ణతతో రెండో స్థానంలో నిలిచిన గుంటూరు జిల్లా. టీడీపీ పోలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీని ప్రకటించిన పార్టీ అధిష్టానం. జిల్లాకు తగిన ప్రాధాన్యత. పోలిట్ బ్యూరోలో ఎమ్మెల్యే గల్లా మాధవికి అవకాశం. మాడిఫైడ్ సైలెన్సర్లతో ప్రజల్ని ఇబ్బంది పెడితే తాట తీస్తా. ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరిక. 100 సైలెన్సర్లను రోడ్ రోలర్లతో తొక్కించిన వైనం. పాత గుంటూరు మహిళా హత్య కేసుని ఛేదించిన పోలీసులు. ఇద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించిన ఎస్పీ వకుల్ జిందాల్. టీడీపీ జాతీయ కమిటీలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం. పార్టీకి విధేయులుగా ఎప్పటికీ ఉంటానన్న ఎమ్మెల్యే నసీర్. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్. సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో 12 ఏళ్ల తర్వాత మొదటి సంవత్సరం 77% ఉత్తీర్ణతతో సరికొత్త రికార్డు సాధించింది. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈ రోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ గతేడాది కంటే 8% పెరిగి 66% ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన సంస్కరణలు, అమలు చేసిన ప్రణాళికల వల్లే మెరుగైన ఫలితాలు వచ్చాయని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. గత 12 ఏళ్ల కంటే ఈ సంవత్సరం ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలు 77%, రెండవ సంవత్సరం 81% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. టీడీపీ పోలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలను ప్రకటించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షునిగా పల్లా శ్రీనివాసులను నియమించారు. తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా బలపరిచేందుకు సీనియర్లకు గౌరవం, కొత్త వారికి అవకాశం కల్పిస్తూ సామాజిక కోణంలో నూతన కమిటీలను కూర్పు చేశారు. విధేయత, కష్టపడే తత్వం, అనుభవం లెక్కించి పదవులు ఇచ్చారు. నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు లేని వారికి పార్టీ పదవుల్లో న్యాయం చేశారు. అన్ని కమిటీలలో గుంటూరు జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించారు. పాలిట్ బ్యూరోలో జిల్లా నుండి నక్కానందబాబు, అనగాని సత్యప్రసాద్, గల్లా మాధవి, ధనంజయలకు అవకాశం కల్పించారు. ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా లావు కృష్ణదేవరాయలను నియమించారు. అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షునిగా కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా కొమ్మాలపాటి శ్రీధర్, శ్రావణ్ కుమార్, భాష్యం రామకృష్ణ, బుచ్చురాం ప్రసాద్, వియా శ్రీలక్ష్మిలను నియమించారు. రాష్ట్ర అధికార ప్రతినిధులుగా ఉండవల్లి శ్రీదేవి, రమ్య పర్చూరి, జోనల్ కోఆర్డినేటర్గా ప్రతిపాటి పుల్లారావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా రమేష్, కనపత్తి శ్రీనివాస్, కోవెలమూడి నాని, తాడిశెట్టి మురళి, అబ్బూరి మల్లికి అవకాశం కల్పించారు. అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శులుగా అన్నాబత్తిని జయలక్ష్మి, గంగాధర్, తాళ వెంకటేష్ యాదవ్, అహ్మద్, అఖిల్, షమీం ఖాన్లను నియమిస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మాడిఫైడ్ సైలెన్సర్లతో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న స్కూళ్లు, కాలేజీల వద్ద ఆడపిల్లల జోలికి వచ్చిన తాట తీస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. వేగా జ్యువెలరీ యాజమాన్యం తయారు చేయించిన 200 బ్యారికేడ్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కు అప్పగించారు. ఈ సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఎస్పీ మీడియాతో మాట్లాడారు. 4 నెలల నుండి జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ 100 మాడిఫైడ్ చేసి వాడుతున్న సైలెన్సర్లను సీజ్ చేశామన్నారు. 100 వాహనాలపై ₹1000 చొప్పున ఫైన్ వేశామని చెప్పారు. మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాహనాలకు తక్కువ శబ్దం వచ్చే సైలెన్సర్లే వాడాలని సూచించారు. ఈ సందర్భంగా సీజ్ చేసిన 100 సైలెన్సర్లను ఎన్టీఆర్ విగ్రహం వద్ద రోడ్డు రోలర్తో తొక్కించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు, అధికారులు పాల్గొన్నారు. సో ఎవరైతే ఈ హాస్పిటల్లో ఉంటారో, ఎవరైతే ఈ సిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా చిన్న పిల్లలకి కూడా దీంతో చాలా ఇబ్బంది అవుతూ ఉంది. సో అందుకని గుంటూరు జిల్లాలో లాస్ట్ 4 months నుంచి ఈ మోడిఫైడ్ సైలెన్సర్స్ మీద డ్రైవ్ చేయడం జరిగింది. 100 వెహికల్స్ను సీజ్ చేసి
దాని నుంచి ఆ సైలెన్సర్స్ తీసేసి వాళ్ళకి ప్రాపర్ కొత్త సైలెన్సర్స్ పెట్టించి ఈ సీజ్ చేసిన సైలెన్సర్స్ ఈరోజు డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఎవరు కూడా ఇటువంటి సైలెన్సర్స్ వాడితే వాళ్ళు బండ్లు సీజ్ చేయబడతాయి అండ్ వాళ్ళకి ఎక్కువ ఫైన్ వేసే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. కొంతమంది యువత ఈ మోడిఫైడ్ సైలెన్సర్స్ వేసేసి కొన్ని కాలేజెస్ దగ్గర, స్కూల్స్ దగ్గర ఈవ్ టీజింగ్కి పాల్పడుతున్నారు, మహిళలని టీజ్ చేస్తున్నారు. అటువంటి చేస్తే వాళ్ళ బండ్లు సీజ్ చేయబడతాయి, మళ్ళీ రిలీజ్ కావు. అదేవిధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా కంటిన్యూస్గా ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది. ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఈ మోడిఫైడ్ సైలెన్సర్స్ పెట్టి ఎక్కువ శబ్దం వచ్చేటట్టు దాన్ని యూజ్ చేసి ఈ మహిళలని, పిల్లలని టీజ్ చేయడం అనేది ఎక్కడ కూడా మేము సహించము. దాని మీద చాలా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. యువగళం పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువైన నారా లోకేష్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియామకం కావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ కార్యవర్గ నియామకాలు చేపట్టిన చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ధన్యవాదాలు తెలిపారు. మై టీడీపీ యాప్ ద్వారా నాయకులను, కార్యకర్తలను ఒక్క తాటిపైకి తెచ్చి పార్టీని నారా లోకేష్ బలోపేతం చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా నేనున్నానని భరోసా ఇస్తున్న యువ నాయకులు నారా లోకేష్ అన్నారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పదవి చేపట్టిన నారా లోకేష్కు పోలిట్ బ్యూరో సభ్యులుగా ఎన్నుకోబడిన గళ్ళా మాధవికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి రాబోయేటువంటి 30 సంవత్సరాల పాటు ఎటువంటి ధోకా లేకుండా మేమందరం కూడా యువ శాసనసభ్యులుగా నారా లోకేష్ గారి మాట ద్వారా ఎక్కడైనా ప్రజాక్షేత్రంలో ఉంటాం. ప్రజలకు మంచి చేసేటువంటి ఆలోచనతో అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలు, చంద్రబాబు నాయుడు గారి విజన్ ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మూల కూడా తీసుకుని వెళ్ళి తెలుగుదేశం పార్టీని పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో ముందుకు సాగేటువంటి విధంగా తీసుకుని వెళ్తామని చెప్పి తెలియజేస్తూ నారా లోకేష్ గారికి, అలాగే మన రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే మా సోదరిమణి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. కమిషనర్ మయూర్ అశోక్ బృందావన గార్డెన్స్ లక్ష్మీపురం మెయిన్ రోడ్లో జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బృందావన్ గార్డెన్స్ లక్ష్మీపురం మెయిన్ రోడ్ విస్తరణ, డ్రైన్ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి జీఎంసీ ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె మయూర్ అశోక్ ఆదేశించారు. పనులు పూర్తయిన వెంటనే నిర్మాణ వ్యర్థాలను తొలగించి ప్రజల రాకపోకలకు వీలుగా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణ పనులు జరిగేటప్పుడు సామగ్రి రోడ్ల మీద కాకుండా పక్కగా పెట్టుకోవాలని కాంట్రాక్టర్కి సూచన చేశారు. బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్డుకి ఇరువైపులా 2300 మీటర్ల డ్రైన్ నిర్మాణానికి గాను 1007 మీటర్లు పూర్తయిందని, 23 కల్వర్టులకు గాను 6 పూర్తి చేశారన్నారు. విద్యుత్ స్తంభాలు వెంటనే షిఫ్ట్ చేయాలని ఆ శాఖ అధికారులకు రోడ్డు విస్తరణ ప్రభావిత భవన మార్కింగ్ క్లియర్ చేసి ఇంజనీరింగ్ వారికి అప్పగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. పాతగుంటూరుకు చెందిన మహిళ హత్య కేసులో 2 ముద్దాయిల్ని అరెస్టు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఉద్యోగం ఇప్పిస్తాననే నెపంతో పాతగుంటూరుకు చెందిన ఆకుల రమాదేవి వద్ద 25 లక్షల రూపాయలు సురేష్ అనే లాయర్ తీసుకుని మోసం చేశారు. అయితే సదరు రమాదేవి డబ్బు విషయంపై సురేష్ ను ఒత్తిడి చేయగా ఆమెను హత్య చేసేందుకు ప్రణాళిక వేసి ఆమెను శ్రీశైలం తీసుకువెళ్లారని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. లాయర్ తనకు తోడుగా మరొక వ్యక్తి సహాయం తీసుకుని శ్రీరంగపురం వెళ్లే రోడ్డులోని సంగంజాగలమూడి కాల్వలో రమాదేవిని ముంచి చంపేసి వెళ్లారని తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పాతగుంటూరు పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఇతను ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో అతను ఆమెతో 2 years నుంచి అక్రమ సంబంధం పెట్టుకొని ఉన్నాడు. అక్రమం సంబంధం టైంలో ఈమె అతనికి కొంత డబ్బు కూడా ఇచ్చింది. ఇతను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానని, తర్వాత నాకు అవసరం ఉందని అట్లా చెప్పి నమ్మవలికి అతను అరౌండ్ 18 lakhs
18 లక్షలు ఆమె దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. A1 ఏనుమల సురేష్ బాబు, అతను ఒక అడ్వకేట్, ఇక్కడ గుంటూరులో ప్రాక్టీస్ చేస్తున్నారు, హైకోర్టులో కూడా కొన్ని కేసెస్ చూస్తారు. సో శ్రీశైలం వెళ్దామని ఆమె నమ్మబలికి సంగం జాగర్లమూడి కెనాల్ దగ్గర ఒక చెట్ట దగ్గర వెళ్ళి కూర్చున్నారు. ఎవరైతే సురేష్ బాబు ఉన్నాడో ఆమెని పుష్ చేసి ఆమెని నెట్టేసి వాటర్లోకి పడేశాడు. ఆమె బయట రావడానికి ట్రై చేస్తూ మళ్ళీ ఇతను ఒక కర్ర తీసుకొని ఆమెను హెడ్ మీద కొట్టి నీళ్ళలోకి డ్రౌనింగ్ చేసి బాడీను కూడా అక్కడే డిస్పోజ్ ఆఫ్ చేశారు. టీడీపీ సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డిపై అసత్యాలు ప్రచారం చేసి కూటమి నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా మండిపడ్డారు. ఎప్పుడో 26 సంవత్సరాల క్రితం జగన్పై భారతమ్మ గృహహింస కేసు పెట్టారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకురాలు నూరి ఫాతిమా కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడుతూ మావిగన్ కు ప్రజల విశేష స్పందన వస్తుందని, దాన్ని డైవర్ట్ చేసేందుకు జగన్పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మేరీ కుమారి, ఉషా, ఫజానా, స్వర్ణ, సుబ్బులు, గంట మిరియమ్మ, సలీమా, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. ఒక స్క్రిప్ట్ని క్రియేట్ చేశారు, కొత్తగా క్రియేట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ అనడానికి ఇదొక మళ్ళీ ఇంకొక సంకేతం. ఎందుకంటారంటే మావిగన్ ఎదుర్కోలేకపోతున్నారు. ఒక మరి మా భారతమ్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదర్శమైన దంపతులు, వాళ్ళిద్దరు కలిసి ఈరోజు నిజంగానే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆదర్శంగా నిలిచారు. మరి ఇలాంటి చిల్లర రాజకీయాలని వదిలిపెట్టి నిజంగానే మీ దృష్టి మన అమరావతి మీద కానీ లేకపోతే మావిగన్ మీద పెట్టాలని చెప్పి మరి కోరుతూ, జాతీయ వినియోగదారుల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా వంట నూనెల్లో జరిగే కల్తీపై అవగాహన కార్యక్రమం పాతగుంటూరు రైతు బజార్లో జరిగింది. గర్తపురి కన్స్యూమర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో విజిలెన్స్ కమిటీ సభ్యులు చదలవాడ హరిబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా పామాయిల్, శనగ నూనె, రిఫైన్ ఆయిల్ పై ప్రజలకు వివరించారు. ప్రస్తుతం మార్కెట్లో లభించే వంట నూనెలు అన్ని కెమికల్సే అన్నారు. ఈ నూనెలు వాడడం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ వంట నూనెల వాడకం పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జి బేబీ సరోజిని, స్వప్న తదితరులు పాల్గొన్నారు. నూనెల్లో దాగున్న విషయం మనం తెలియకుండా వాడుతున్నాం, రోగాల బారిన పడుతున్నాం, క్యాన్సర్ వంటి రోగాలతోటి మనం అల్లాడిపోతున్నాం. ఎందుకు కారణం అంటే తెలియకపోవటం వల్లే. దానికి నియంత్రించాల్సిన సిబ్బంది లేకపోవటం, ప్రభుత్వం నియమించకపోవటం, ఇవన్నీ కూడా ప్రజలు తిరగబడ్డ రోజున ప్రభుత్వాలే కూలిపోతాయని చెప్తున్నాను. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం పట్టించుకోకపోతే ఏమవుతుంది? ఆసుపత్రులు జనాలు పెరుగుతున్నారు. ఈ రోజున ఆరోగ్యశ్రీ కూడా లేకుండా పోయింది. దీని అంతా కారణం ప్రభుత్వం పట్టించుకోవాలి, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మెప్మా ఆర్పీలకు పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో పీడీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి ఎస్ రమాదేవి మాట్లాడుతూ ఆర్పీలు అనేక ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందుల మధ్య పనిచేస్తున్నారని, వారికి నెల నెల జీతాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు 4 నెలల జీతం రావాలని, గతంలో మరో 3 నెలల జీతం పెండింగ్ ఉన్నదని, ఈ 7 నెలల జీతాలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇచ్చే అరాకొరాగా జీతాలు కూడా నెల నెల ఇవ్వకపోతే వారి కుటుంబాలు ఎలా పోషించుకోవాలని వారు ప్రశ్నించారు. ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఆర్పీలకు ఉద్యోగ భద్రత కోసం హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నాకు యూనియన్ నగర గౌరవాధ్యక్షులు కె శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా గుంటూరు నగరాధ్యక్షులు అచ్చమాంబ మాట్లాడారు. ధర్నా అనంతరం ఐబీ హనుమంత్ నాయక్కి వినతి పత్రం అందజేశారు. ఈ రోజు ప్రభుత్వ విధానం చూస్తే మీ ఇంట్లో తినండి, మా ఇంట్లో పనిచేయండి అన్న విధానంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది చాలా సిగ్గుచేటైన విషయం. ఓ పక్క కార్మిక చట్టాల ప్రకారం 7వ తారీఖు లోపు జీతం ఇవ్వకపోతే వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ఉన్నా కానీ అది అమలు చేయకపోతే వీళ్ళు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్టుగా ఉంది. కాబట్టి చట్టంగా ఉల్లంఘించిన వాళ్ళపై చర్య తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే 7 నెలల పెండింగ్ జీతం ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. రెండోది ప్రధానమైంది,
ఎంసీపీయు పేరుతో ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఒకే గ్రూప్లో వాళ్ళకి లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఎటువంటి ఆధారం లేకపోతే ఆ గ్రూపు సభ్యుల్నే షూరిటీగా పెట్టి వాళ్ళు ఎగ్గొడితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఒకే గ్రూప్లో వాళ్ళకి ఒకరికి ముగ్గురికి లక్షల రూపాయలు ఇచ్చి మిగతా వాళ్ళకి మేము లోన్లు ఇవ్వమంటే మిగతా వాళ్ళకి బాధ్యత ఎలా ఉంటుంది? కాబట్టి ఈ విధానం చాలా లోపభూయిష్టంగా ఉంది. అందుకని ఎంసీపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో గుంటూరు ఆర్కా కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. సీనియర్ ఇంటర్ బైపీసీలో బనావత్ రూపేశ్వరి భాయ్ 990, ఎంపీసీలో లింగాల సాహితీ 987 మార్కులు సాధించారు. అదేవిధంగా జూనియర్ ఇంటర్ ఎంపీసీలో పఠాన్ షనాజ్ బేగం పి లక్ష్మీనారాయణ 464 మార్కులు సాధించారు. బైపీసీలో నలన్ నిఖిత 451 మార్కులు, వి తేజస్విని 450 మార్కులు సాధించారు. ఈ వివరాలను ఆర్కా కళాశాల డైరెక్టర్లు వాసుబాబు, అనిల్, అకాడమిక్ డీన్ శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. కొత్త సిలబస్ అయినప్పటికీ సమిష్టి కృషితో ఈ మార్కులు సాధించడం జరిగిందని చెప్పారు. నిరంతరం ఇలాంటి ఫలితాలు సాధించి విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేరుస్తామని తెలిపారు. మాది ఈ విధమైన రిజల్ట్ పర్సెంటేజ్ విషయానికి వస్తే మరి జూనియర్ ఇంటర్ 97% వచ్చింది, సీనియర్ ఇంటర్ వచ్చేసరికి 99% రిజల్ట్ వచ్చింది. ఈ విధమైనటువంటి అకాడమిక్ రిజల్ట్ ఈ విధంగా రావడానికి ముఖ్య కారణం మరి మా చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీరాములు గారు మరి చేసినటువంటి ప్రోగ్రాం. ఆయన ఆధ్వర్యంలో మరి డీన్ గారు మరి శ్రీనివాస్ గారు ఈ ప్రోగ్రాంని మరి మొత్తం పిల్లల్లోకి తీసుకెళ్ళి జాగ్రత్తగా చేయటం వల్ల మంచి రిజల్ట్స్ వచ్చింది. అదేవిధంగా మరి మా అకాడమిక్ డైరెక్టర్ వాసు గారు మరి అన్ని క్యాంపస్లకు సంబంధించి మరి ఆయన కూడా అకాడమిక్ ప్రోగ్రాం ఫాలోఅప్ చేయటం, వీటన్నిటి ద్వారా మరి మంచి రిజల్ట్ సాధించడం జరిగింది సార్. ఇంకా ముందు కూడా ఇదే కాదు, ఇంకా చాలా బెస్ట్ రిజల్ట్ సాధిస్తామని మరి దీని అంతటికి కారకులైనటువంటి విద్యార్థులకి మరి తల్లిదండ్రులకి అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ ఇయర్ మనకు హయ్యెస్ట్ మార్క్స్ పరంగా చూసుకుంటే 464 మార్కులు ఎంపీసీలో ఇద్దరికి వచ్చినాయండి. అలానే 460 అబవ్ మనకి మొత్తం 4 స్టూడెంట్స్ ఉన్నారు. పర్సంటేజ్ వస్తే జూనియర్ ఇంటర్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 97% మనం రీచ్ అవ్వగలిగామండి. ఎందుకు అంటే సిబిఎస్ఈ ప్యాటర్న్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అలానే ఉన్నటువంటి సిస్టమ్ని జాగ్రత్తగా అనలైజ్ చేసుకుంటూ ఎడ్యుకేట్ చేసుకుంటూ పిల్లల్ని మోటివేట్ చేసుకుంటూ చేయటం వల్ల ఇంత 97% ఈ కొత్త సిబిఎస్ఈ సిస్టంలో సాధించగలిగామని మేము అనుకుంటున్నాం. గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 19వ తేదీ నుండి ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఆలయం నిర్మించి 20 వసంతాలు పూర్తయిన సందర్భంగా రజతోత్సవ అష్టబంధన మహాసంప్రోక్షణ సహిత మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. అదేవిధంగా 59 అడుగుల జీవధ్వజస్తంభ పునఃప్రతిష్ఠా మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆలయ కమిటీ చైర్మన్ కంచర్ల ఆంజనేయులు, అధ్యక్షుడు ఎరంశెట్టి వేణుగోపాల్, కమిటీ ప్రతినిధులు గజవల్లి శివనారాయణ, గోలి ధనలక్ష్మి, డాక్టర్ దేవరశెట్టి సురేష్, ఆళ్ల శివారెడ్డి తదితరులు విడుదల చేశారు. విశేష పూజలతో ఈ నెల 23వ తేదీ వరకు కార్యక్రమాలు కొనసాగుతాయని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ప్రత్యేకంగా 23వ తేదీన జరిగే ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో అనేక మంది ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. భక్తులు విశేషంగా హాజరై దైవదర్శనం గావించాలని సూచించారు. ప్రతిష్ఠ జరిపి 25 సంవత్సరాలైంది. ఈరోజు 25 సంవత్సరాల సందర్భంగా రజతోత్సవం చేయబోతున్నాం. 19/4/26 నుంచి 23/4/26 వరకు 23వ తారీఖు చాలా ముఖ్యమైన దినము. ఆ రోజు ఉదయం ధ్వజస్తంభం ప్రతిష్ఠ జరుగుతుంది 8 గంటలకు. అలాగే 10:30 గంటలకు హోమం దగ్గర మన తాళ్లపాక శివస్వాములు గారు బంగారు హస్తాలతో దీవెనలతో హోమంలో కార్యక్రమాలు జరుపుతూ
స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవం, ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవం. దాంట్లో పాల్గొని ఆడపిల్లలను పిలుచుకొని పసుపు కుంకాలు పెట్టి వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని చెప్పని అందరూ కూడా ఆశీస్సులు పుట్టింటి వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకుంటారు. అదొక గొప్ప విశేషమైనటువంటిది ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం. అదేవిధంగా 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉండేటువంటి సందర్భంలో ఎక్కడో పీఠాధిపతులు, మఠాధిపతులు, అట్లాగే స్వామీజీలు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో చదువుకున్నటువంటి గొప్ప పండితులందరూ కూడా ఈ యొక్క మహాకుంభాభిషేకము, ధ్వజస్తంభ ప్రతిష్ట, మరి అష్టబంధన కార్యక్రమాలలో రకరకాలైనటువంటి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం వేదాలను అనుసరించి వైఖానస ఆగమ శాస్త్రం అంటారు. ఆ ఋషీశ్వరుడు యొక్క చెప్పినటువంటి పాఠాన్ని అంతా కూడా ఇక్కడ యాగశాలలో జరుగుతుందంతా కూడా హోమాలు జరుగుతాయి. అందులో పాల్గొన్నట్లయితే అందరికీ కూడా శుభం కలుగుతుంది. మంగళం మహత్ శుభం భూయ మంగళాశాసనం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ గుంటూరు నగరపాలక సంస్థ జనరల్ బాడీ సమావేశం జీఎంసీ ట్రావెలర్స్ బంగ్లానందు జరిగింది. ఈ కార్యక్రమానికి ఆ యూనియన్ నగరపాలక సంస్థ కమిటీ సంయుక్త కార్యదర్శి వేపూరి రవిశంకర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈదులమూడి మధుబాబు పాల్గొని గుంటూరు నగరపాలక సంస్థ నూతన కమిటీకి ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం కార్మికులందరూ పెద్ద ఎత్తున ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. ఎన్నికలలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ ఆ యూనియన్ నగరాధ్యక్షుడిగా రాయపూడి కోటిబాబును, ప్రధాన కార్యదర్శిగా గాలి యేసుబాబును, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా విన్నకోట కిషోర్ను, ఉపాధ్యక్షుడిగా గుంటుపల్లి ప్రేమ్చంద్ను, కోశాధికారిగా దిడ్ల భాస్కర్రావును, సంయుక్త కార్యదర్శిగా వేపూరి రవిశంకర్ను, కార్యదర్శిగా వలపర్ల ప్రేమ్ సుధీర్ బాబును ఎన్నుకోవడం జరిగింది. మహిళా అధ్యక్షురాలుగా కారుమూరి రమాదేవిని, మహిళా ప్రధాన కార్యదర్శిగా బొమ్మకంటి ప్రేమలతను, మహిళా అధ్యక్షురాలుగా కారుమూరి రమాదేవిని ఎన్నుకున్నారు. ఈ నూతన కమిటీలో అధ్యక్షుడిగా రాయపూడి కోటిబాబు, ప్రధాన కార్యదర్శిగా గాలి యేసుబాబు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా కిషోరు, అలాగే జాయింట్ సెక్రటరీగా వేపూరి రవిశంకర్, అలాగే ఉపాధ్యక్షుడిగా గుంటుపల్లి ప్రేమ్చంద్, అలాగే కోశాధికారిగా భాస్కర్ని ఎన్నుకోవటం జరిగింది. గతంలో ఇప్పటి వరకు ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ కార్మికుల సంక్షేమం కోసం పాటుపడింది. మేమెవరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయట నుంచి వచ్చిన నాయకత్వం కాదు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలతో గుంటూరులోని ఆక్స్ఫోర్డ్ కళాశాల విద్యార్థులు స్టేట్ టాప్ ఫలితాలతో పాటుగా జిల్లాలోనే అత్యుత్తమ మార్కులతో ప్రభంజనాన్ని సృష్టించారని విద్యాసంస్థల డైరెక్టర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. గుంటూరు నగరంలోని ఆక్స్ఫర్డ్ కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కీలకమైన దశలో విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా సరైన ప్రణాళికలను ఏర్పరిచి జాతీయ స్థాయిలో అత్యుత్తమ అధ్యాపకులచే శిక్షణ ఇవ్వడం వల్లనే తమ విద్యార్థులు ఇటువంటి అత్యుత్తమ ఫలితాలను సాధించగలిగారని అన్నారు. అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి, డైరెక్టర్లు జోసెఫ్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, సిఇఓ సన్నీ హెండ్రిక్స్, డి మురళీకృష్ణారెడ్డి, డీజీఎం శేషగిరిరావు, ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు. సో మా స్టూడెంట్స్ అందరూ చూడండి ఎంతమంది ఉన్నారో, 100 మంది ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా చాలా కృషి చేసి ఈరోజు ఇంత అద్భుతమైన ఫలితం సాధించగలిగారు. అలాగే మా పేరెంట్స్ అందరూ కూడా మా తోడుండి మాకు సపోర్ట్గా ఉండి, ఆక్స్ఫర్డ్ కాలేజ్ పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ సహకారంతో ఇలాంటి అద్భుత ఫలితాలు సాధించగలిగాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఫలితం రావడానికి మా లెక్చరర్స్ కూడా చాలా కృషి చేశారు. సీనియర్ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ అందరూ కూడా. అండ్ వీళ్ళందరూ కూడా దే ఆర్ కోఆర్డినేటెడ్ వెల్ బై ద అకాడమిక్ టీమ్. సో మాకు డీన్ కానీ, సిఇఓ కానీ, తర్వాత మాకు ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఉన్న ప్రిన్సిపల్ కానీ వీళ్ళందరూ కూడా దే వర్క్డ్ యాజ్ వన్ టీమ్. దే వర్క్డ్ విత్ ద లెక్చరర్స్, సీనియర్ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ అందరూ ఒక టీం లాగా వర్క్ చేసి పేరెంట్స్ సహకారంతో అండ్ పిల్లలకి మంచిగా చదువు చెప్పి ఇంత అద్భుత ఫలితాలు సాధించగలిగారు. దీనికి మేము ఎంతో సంతోషంగా ఉన్నాము, చాలా గర్వపడుతున్నాం మా స్టూడెంట్స్ కోసం.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్లతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జలధార, జలహారతి కింద జిల్లాలో ఉన్న ప్రతి చెరువుని గుర్తిస్తామని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. ప్రతి నీటి బొట్టుని వడిసి పట్టుటకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండో రోజు అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒక విస్తృత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అగ్నిమాపక సిబ్బంది కరపత్రాలు పంచడం, వాల్ పోస్టర్లు అందించడంతో పాటు అవగాహన ర్యాలీ నిర్వహించారు. పెట్రోల్ బంకులు, రైల్వే స్టేషన్, గ్యాస్ గోడౌన్లు, మాల్స్, నాజ్ సెంటర్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలపై ప్రజలకు వివరంగా అవగాహన కల్పించారు. అలాగే గుజ్జనగుండ్లలోని డీమార్ట్ షాపింగ్ మాల్లో ప్రత్యేక డెమో కార్యక్రమం నిర్వహించి అక్కడ పనిచేస్తున్న సిబ్బంది మరియు షాపింగ్ చేస్తున్న ప్రజలకు అగ్ని ప్రమాదాలు, వాటిని నివారించే మార్గాలు, అగ్ని అనంతర చర్యలు మొదలైన అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు 1 అగ్నిమాపక కేంద్రం అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కె కృష్ణారెడ్డి మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలిగా పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి నియమితులైన సందర్భంగా నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలిగా నియమితులవ్వడం పట్ల పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ పట్ల ఎమ్మెల్యే గళ్ళా మాధవి చూపుతున్న అంకితభావం, ప్రజాసేవలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి చేస్తున్న కృషి కారణంగానే ఈ గౌరవం దక్కిందని నేతలు అభిప్రాయపడ్డారు. దేవుని సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్న దేవుడి రాజ్య సువార్త సభలకు అనేక మంది పాల్గొని హాజరై జయప్రదం చేయాలని పాస్టర్ ఎస్ విజయబాబు తెలిపారు. భరత్పేట 6వ లైన్ మదర్ తెరిసా కమ్యూనిటీ హాల్లో ఈ సభలు జరుగుతాయని, ముఖ్య ప్రసంగికులు పల్లె దేవదాస్ ప్రసంగిస్తారని తెలిపారు. అనేక మంది భక్తులు, విశ్వాసులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో మద్దు జ్యోతిబాబు, రవి, నరేంద్ర, సుధాకర్, గాబ్రియల్ తదితరులు పాల్గొన్నారు. 17, 18 తారీఖుల్లో గుంటూరులోని మదర్ తెరిసా కమ్యూనిటీ హాల్, భారతపేట 6వ లైన్ ఆలా హాస్పిటల్ గుంటూరు నందు, అలాగే సాయంకాలం పూట మరి వెంగళరావు నగరు 2/4 గుంటూరులో ఈవినింగ్ 6 గంటల నుంచి 10 గంటల వరకు జరుగును. మరి ఈ కార్యక్రమానికి గొప్ప దైవజనులు పాస్టర్ పల్లె దేవదాస్ గారు హాజరవుతా ఉన్నారు. మరి ఈ కార్యక్రమం 2 రోజులు కూడా వారే మాట్లాడతారు. మరి ఈ సభలు ఎలాంటి భేదాలు లేవు, కుల మతాలకు అతీతంగా, డినామినేషన్స్కి అతీతంగా ఈ సభలు జరుగుతూ ఉన్నాయి. మరి కేవలం దేవుని సువార్త వ్యాప్తి కోసమే అంతా కష్టపడి మరి గుంటూరులో పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క పాస్టర్ కానీ, సేవకులు కానీ, సంఘస్థులు కానీ ఈ సభలు గురించి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 23,000, మోడల్ 21,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 22,500, మోడల్ 21,000. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 22,500, మోడల్ 21,500. 4,884 రకం మినిమం 13,500, మాక్సిమం 19,000, మోడల్ 18,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,500, మాక్సిమం 21,000, మోడల్ 20,000. బడిగి 355 మినిమం 14,500, మాక్సిమం 22,500, మోడల్ 21,500. దేవనారు డీలక్స్ మినిమం 15,500, మాక్సిమం 22,500, మోడల్ 22,000. ఆర్మూర్ రకం మినిమం 13,000, మాక్సిమం 20,000, మోడల్ 18,000. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 10,500, మోడల్ 10,000. నెంబర్ 5 మినిమం 7,500, మాక్సిమం 10,000, మోడల్ 9,600. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 12,000, మోడల్ 11,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మాక్సిమం 10,000, మోడల్ 9,600. బడిగి మినిమం 8,500, మాక్సిమం 10,500, మోడల్ 10,000 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి నారా లోకేష్ 88% ఉత్తీర్ణతతో రెండో స్థానంలో నిలిచిన గుంటూరు జిల్లా. టీడీపీ పోలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీని ప్రకటించిన పార్టీ అధిష్టానం. జిల్లాకు తగిన ప్రాధాన్యత. పోలిట్ బ్యూరోలో ఎమ్మెల్యే గల్లా మాధవికి అవకాశం. మాడిఫైడ్ సైలెన్సర్లతో ప్రజల్ని ఇబ్బంది పెడితే తాట తీస్తా. ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరిక. 100 సైలెన్సర్లను రోడ్ రోలర్లతో తొక్కించిన వైనం. పాతగుంటూరు మహిళా హత్య కేసుని ఛేదించిన పోలీసులు. ఇద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించిన ఎస్పీ వకుల్ జిందాల్. టీడీపీ జాతీయ కమిటీలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం. పార్టీకి విధేయులుగా ఎప్పటికీ ఉంటానన్న ఎమ్మెల్యే నసీర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.